నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ BVSSR రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావస్తు అండ్ మనీ సూత్ర. శివ ఓం ఈ నెల 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో, నెక్స్ట్ మంత్ అంటే జనవరి 9వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో BMET స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన ఎలా చేసుకోవాలి, వాటి నుంచి ఎలా కొత్త వ్యాపార ఐడియాస్ అనేది సృష్టించుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి, అది పవర్ మెడిటేషన్ చార్ట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది 1 అవర్. వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక్ మహావాస్తు ఎటువంటి టిప్స్ చెప్తుంది, తక్కువ ఖర్చుతో వెళ్ళే టిప్స్, వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి 15 మినిట్స్ స్పెషల్ టైం అన్నది మీకు కేటాయించడం జరుగుతుంది. ఈ టైంలో మీకున్న వ్యాపార అవకాశాల గురించి డిస్కస్ చేయొచ్చు, డౌట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, వాస్తు గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హైదరాబాదు జనవరి 9, తర్వాత డిసెంబర్ 23వ తారీఖు తిరుపతి, డిసెంబర్ 26వ తారీఖు వైజాగ్ అని స్పెషల్గా చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. ఇక్కడ ఈరోజు మనం క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. కార్డ్స్ 2 రకాలు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ అంటే మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటుందో అంత మాత్రమే మనము తీసుకొని షాపింగ్ చేయగలము లేదా క్యాష్ విత్డ్రా చేసుకోగలము. అది కూడా లిమిట్తో. అని అంటే అకౌంట్లో 2 లక్షలు ఉందంటే ఒకటేసారి 2 లక్షలు డ్రా చేయలేము. ఆ బ్యాంక్ యొక్క లిమిట్స్ని బట్టి కరెంట్ అకౌంట్ అయితే 1 lakh వరకు, సేవింగ్ అకౌంట్ అయితే 60,000, కొన్ని బ్యాంక్స్ 40,000 మాత్రమే క్యాష్ విత్డ్రా లిమిట్స్ ఇస్తున్నాయి. వీటిని డెబిట్ కార్డ్స్ అంటారు. డెబిట్ కార్డ్స్ చాలా వరకు సేఫ్. షాపింగ్కు కానీ ఏదైనా మనకు మిస్ అయిపోయినా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎందుకనంటే డెబిట్ కార్డ్స్కి ఎక్కువగా OTPతో లింకప్ అయి ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ మనం ఇవాళ తెలుసుకోబోయే ఇంకొక ఆటం బాంబు లాంటి విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ అనగానే పేరులోనే ఉంది, అప్పులు ఇచ్చే కార్డు అని అర్థం. ఇట్స్ ఏ సింపుల్ కార్డ్. ఏదైతే మనకు దాంట్లో కంప్యూటర్ కోడ్ ఉన్న స్ట్రిప్ ఉంటుంది, దాంట్లో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాటికి క్రెడిట్ కార్డ్ అంటాం. అది కంపెనీలు ఎన్నో ఉండొచ్చు, వీసా, ఎలక్ట్రాన్, ఇప్పుడు రూపే కూడా క్రెడిట్ కార్డ్స్ చాలా వచ్చాయి. ఇండియా రూపేతో వాటిని రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ వాళ్లకు ఉపయోగాలు ఏంటి, అసలు క్రెడిట్ కార్డ్స్ ఇస్తే వాళ్ళకు ఉపయోగం ఏంటి, బ్యాంకుకి ఏంటి, మనకేంటి, ఈ రకంగా మనము డివైడ్ చేసి చూస్తాం. ఫస్ట్, ఎవరైతే క్రెడిట్ కార్డు తయారు చేస్తారో వాళ్లకు, ఆ కంపెనీ మేనేజ్ చేసే వాళ్లకు 2% క్యాష్ వెళ్ళిపోతుంది. అనంటే ఖర్చుల కింద, మెయింటెనెన్స్ కింద 2%. అనంటే మీరు 1000 రూపాయలు షాపింగ్ చేస్తే 20 రూపాయలు అక్కడ ఆటోమేటిక్గా కార్డ్ ఛార్జెస్ కింద వెళ్ళిపోతుంది. అది మీరు చేసిన షాప్ అనంటే షాప్ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా వాళ్ళ నుంచి 2% వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకర్స్కి ఏంటి ఉపయోగం. బ్యాంకర్స్కు చాలా ఉపయోగం. క్రెడిట్ కార్డ్ అన్నది వల వేస్తే చేప ఎలా పడుతుందో అలా మనం దొరికిపోతాం బ్యాంకర్స్కి. అయితే దీన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ ప్రపంచంలో ఏది పూర్తిగా మంచిది కాదు, ఏది పూర్తిగా చెడ్డది కాదు. మనం వాడుకునే దాన్ని బట్టి అది మంచిదా చెడ్డదా అనేది మన ఫినాన్షియల్ డిసిప్లిన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మన బిహేవియర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, అది వాళ్ళ టాపిక్. సరే, అది కార్డుకు 2% వెళ్తుంది, బ్యాంకులకు వచ్చేసి ఇంట్రెస్ట్ వస్తుంది, మనకేంటి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఫస్ట్, క్రెడిట్ కార్డ్ అనంటే అప్పులు ఇచ్చే కార్డు. అది ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ వస్తారు. ప్రతి ఒక్కరికి ఇస్తారా క్రెడిట్ కార్డు? ఎవరికి ఇవ్వరు. మరి ఎవరికి ఇస్తారు? ఆ ఇవ్వడానికి కావాల్సిన క్రైటీరియా అనంటే దాని యొక్క బేసిక్ ఎలిజిబిలిటీస్ ఏంటి, ఆ చెక్ లిస్ట్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్, ఇన్కమ్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు. అనంటే మీరు IT రిటర్న్స్ క్లెయిమ్ చేసినట్లయితే కొంతకాలంగా అనంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి మినిమం మీ యొక్క ఇన్కమ్ రెగ్యులర్గా అది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంది అన్నవాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. వాళ్ళకు వెంటబడి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. సెకండ్ వన్, సిబిల్ 700 అబోవ్ ఉన్న వాళ్ళకి క్రెడిట్ కార్డులు బ్యాంక్స్ అన్నీ వెంటబడి ఇస్తాయి. ఇప్పుడు ఇంకా కొంత బ్యాంక్స్ 740 కూడా చేసాయి. 700 అబోవ్ సిబిల్ స్కోర్ ఉందనంటే ఎందుకు ఇస్తాయి బ్యాంక్స్? సిబిల్ స్కోర్ గురించి సపరేట్ వీడియో చేద్దాం, షార్ట్గా మీకు చెప్తాను. సిబిల్ స్కోర్ అని అంటే మీ యొక్క ఆర్థిక క్రమశిక్షణ తెలియజేసే మార్కులు. 100కు మీకు పాస్ మార్కులు వచ్చాయా, బిలో పాస్ మార్కులు వచ్చాయా, అబో పాస్ మార్కా, డిస్టింక్షన్సా, టాప్ కొడుతున్నారా అనేది మీకు ఈ సిబిల్ స్కోరు తెలియజేస్తుంది. ఆ సిబిల్లో మీ యొక్క వ్యక్తిగత వివరాలు, మీ యొక్క లోన్స్ వివరాలు, లోన్స్ రీపేమెంట్ వివరాలు, తర్వాత మీరు లోన్స్ ఎన్ని ఎంక్వైరీ చేశారు,
ఎలా రీపే చేస్తున్నారు, టైం చేస్తున్నారా, లేట్ చేస్తున్నారా, లేదా అస్సలు చేయకుండా క్లోజ్ చేశారా, వన్ టైం సెటిల్మెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ వివరాలను బట్టి సిబిల్ మీకు స్కోర్ అనేది ఇస్తుంది. అంటే ఒక పిల్లవాడికి మార్కులు 10కి ఎలా ఇస్తామో ఆ రకంగా 900 300 నుంచి 900 వరకు సిబిల్ స్కోర్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ చేసే వాళ్ళకు చాలామందికి క్రెడిట్ కార్డ్ అవసరం ఉంటుంది. ప్లస్ బ్యాంకర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతాయి, ఇంట్రెస్ట్ కూడా చూపుతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్, తీసుకోవడం ఇవ్వడం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే క్రెడిట్ కార్డ్స్ వీటి కాకుండా ఎంప్లాయర్స్కి అయితే ఎంటబడి ఇస్తాయి. ఎవరికి? ఎంప్లాయర్స్కి. వై ఎంప్లాయీస్? అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్స్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, తర్వాత గవర్నమెంట్ కావచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చి పడేది ఈ ఎంప్లాయర్స్ కాబట్టి వాళ్ళ నుంచి ఎలా డబ్బులు రాబట్టుకోవాలి, వాళ్ళ నుంచి ఎలా ఖర్చు పెట్టించాలి అన్నదే 24 గంటలు ఈ క్రెడిట్ కార్డు వాళ్ళ మైండ్ పనిచేస్తుంటుంది. మన మైండ్ ఎప్పుడు కూడా వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ వడ్డీల నుంచి ఎలా తప్పించుకోవాలని మన మైండ్ పనిచేయాలి. రైట్? ఈ రకంగా క్రెడిట్ కార్డు ఎవరికి ఇస్తారు, నెక్స్ట్ ఎంతవరకు ఇస్తారు, అది మినిమం 30,000 25 to 30,000 నుంచి 30K నుంచి మొదలు పెట్టుకుంటే 3 లక్షల వరకు కూడా ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అందులో చాలా జెట్ ప్రివిలేజ్ అని, అంటే ఓన్లీ ఫ్లైట్స్లో ఎక్కువగా వెళ్ళే వాళ్ళకని, తర్వాత ప్లాటినం అని, గోల్డ్ అని, ఎన్నో రకాల కార్డ్స్ ఒక్కొక్క బ్యాంకును బట్టి ఒక్కొక్కటి 5 to 10 రకాలు కూడా కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వేటికి సూట్ అవుతారో, మీకు ఏది అవసరం ఉందో దాన్ని బట్టి అటువంటి కార్డు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైం, రీపే టైం ఎంత ఇస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పు ఇస్తున్నారని తీసుకొని రావడం కాదు, మళ్ళీ మనం కట్టడానికి ఎంత టైం ఇస్తారు. బాగా వినండి, క్రెడిట్ కార్డ్ అనేది సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. వండర్ఫుల్ అని ఎందుకన్నానంటే ఆ వండర్ మీరు రీపే చేయకపోతే అంతటి వండర్ఫుల్ ఛార్జెసే పడతాయి కాబట్టి 30 days వరకు అయితే అన్ని బ్యాంక్స్ క్రెడిట్ ఇస్తాయి. అంటే 30 రోజుల వరకు మీరు డబ్బు కట్టవలసిన అవసరం లేదు. ₹1,00,000 కార్డు ఇస్తారు, షాపింగ్ చేయమంటారు, లేకపోతే ఏమైనా దాంతో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ షాపింగ్ చేసుకోవచ్చు. క్యాష్ కూడా డ్రా చేసుకోవచ్చు, కానీ క్యాష్కు పెనాల్టీస్ ఉంటాయి. ఎమర్జెన్సీకి మాత్రమే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 30 days వరకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. 30 days తర్వాత మనకు అక్కడ మళ్ళీ ఇంకొక 10-20 days గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తారు. అంటే యావరేజ్గా 40 నుంచి 50 days వరకు కొన్ని చాలా వరకు క్రెడిట్ కార్డ్స్ మనకు ఇంట్రెస్ట్ లేకుండా అప్పు ఇస్తాయి. ఇది చాలా పాజిటివ్, బాగా గమనించండి. కానీ ఈ పాజిటివ్లోనే జాగ్రత్తగా గేమ్ మీరు ఆడడం తెలియకపోతే అక్కడ దెబ్బ పడుతుంది. 40 to 50 days వరకు టైం ఇచ్చారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా బిజినెస్ 30 daysకి ఒకసారి మీరు చూసుకుని అమౌంట్ పే చేస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. 30,000తో 25,000తో స్టార్ట్ చేసిన క్రెడిట్ లిమిట్ను వాళ్ళు 3 లక్షల వరకు పెంచుతారు. ఎందుకంటే రెగ్యులర్గా కడుతూ ఉంటే చాలా యూజెస్ ఉన్నాయి. యూజెస్ నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఇక్కడ నెక్స్ట్ యూజెస్ ఏంటి, ఈ క్రెడిట్ కార్డు వలన ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలు అనేకం ఉన్నాయి, నష్టాలు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉన్నవారు, టైం బౌండ్తో వాటిని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నవారు డెఫినెట్గా క్రెడిట్ కార్డును తీసుకోవాలి, వాడుకోవాలి. క్రెడిట్ కార్డుతో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న క్రెడిట్ కార్డుతో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవాలో చూద్దాం. యూజెస్లో ఫస్ట్ మనకు ఎమర్జెన్సీకి క్యాష్ కానీ షాప్ చేయడానికి కానీ డబ్బు ఉంటుంది. ఉదాహరణకు మీ కార్డు యొక్క లిమిట్ 1 lakh అనుకోండి. మిడ్ నైట్ కానీ లేదా అర్ధరాత్రి అపరాత్రి మీకు ఎప్పుడైనా అది అత్యవసరానికి వచ్చినప్పుడు, అది ప్రాణం మీదకి వచ్చిన విషయం కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా ఇతరత్ర ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ఏదైనా అయినప్పుడు ఎమర్జెన్సీగా క్యాష్ కావాలన్నప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళి స్వైప్ చేసేస్తే టకటక క్యాష్ వచ్చేస్తుంది. ఓకే, పెనాల్టీ పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక ఊరికి వెళ్ళారు, పరిచయస్తులు ఎవరూ లేరు, ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, అటువంటి చోట మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు. కాబట్టి ఎమర్జెన్సీగా క్యాష్కు, తర్వాత ఎమర్జెన్సీగా షాపింగ్, వెరీ ఎమర్జెన్సీ అది కావాలి, షాపింగ్ చేయడానికి ఈ కార్డ్స్ వాడుకోవచ్చు. అంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా, బాగా గమనించండి ఇక్కడ ఎందుకు క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఎక్కువ అంటున్నానంటే, డబ్బులు లేకపోయినా మీకు ₹1,00,000 వరకు అప్పిచ్చి కొనడానికి, ₹1,00,000 వరకు మీకు క్యాష్ కూడా అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్? నెక్స్ట్ ఆన్లైన్ రివార్డ్స్ అండ్ పాయింట్స్. ఎప్పుడైతే మీరు షాపింగ్ చేస్తారో, జనరల్గా ఇక్కడ ఉన్న పెద్ద లాజిక్ ఎవరికి అర్థం కాదు. మీరు మీ శాలరీ ₹1,00,000 అనుకుందాం, 50,000 ప్రతి నెల ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చులు మీరు క్రెడిట్ కార్డు ఉన్నా చేస్తారు, లేకపోయినా చేస్తారు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. మీ జీతం ₹1,00,000, 50,000 మీరు స్పెండ్ చేస్తున్నారు. ఆ స్పెండ్ చేసేది క్రెడిట్ కార్డు ఉన్నా చేస్తారు, లేకపోయినా చేస్తారు. వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్, ఏ ఎక్స్పెండిచర్ చేస్తున్నారో అది మీరు క్రెడిట్ కార్డు త్రూ చేసినట్లయితే మీకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలాగో చూద్దాం.
ఎందుకనంటే అక్కడ ఆన్లైన్ రివార్డ్స్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు డెబిట్ కార్డ్తోనో క్యాష్తోనో మీరు షాపింగ్ చేస్తుంటారు. వాటికంటే ఇక్కడికి వెళ్తే రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. ఆ రివార్డ్ పాయింట్స్ను మనం రీడీమ్ చేసుకోవచ్చు. 1000కు 10 పాయింట్స్ లేదా 10,000కు 100 పాయింట్స్, ఈ రకంగా కొన్ని పాయింట్స్ అనేది ఆ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది, క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ కంపెనీ. వాటిని రీడీమ్ చేసుకొని డబ్బుగా మార్చుకోవచ్చు, అంటే షాపింగ్ను డబ్బుగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ బ్యాక్ 10 to 20%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఫోన్ కొనాలనుకున్నారనుకోండి, ఒక 1,13 Pro తీసుకున్నట్లయితే 1,20,000 దగ్గర ఉంది. ఆ 1,20,000 దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే హెచ్డిఎఫ్సి ఎస్పెషల్లీ కొన్ని బ్యాంక్స్ కార్డ్స్కు టైఅప్ అయి ఉంటుంది ఆ కంపెనీ, ఆ ఐఫోన్ అన్నట్టు. వాటికి మాత్రం దాదాపు 10 to కొన్ని అయితే 20%, కొన్ని మినిమం 10% అయితే కళ్ళు మూసుకొని క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాయి. 10% అంటే ఎంత? 1,26,000 ఫోన్ మీరు కొన్నప్పుడు 10% ఇట్ కమ్స్ అరౌండ్ 12,600, 12,000 వస్తుంది. మరి 12,000 మీకు అక్కడ సంపాదించినట్లే కదా, యూ హ్యావ్ ఎర్న్ కాబట్టి మీరు సంపాదించినట్టు. కాబట్టి క్రెడిట్ కార్డుతో సంపాదించవచ్చు అని చెప్పిన దానికి ఇదొక ఉదాహరణ. నెక్స్ట్ ఇంకా ఎలా సంపాదించాలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్. చాలా వరకు నా దగ్గర హెచ్డిఎఫ్సి ఉంది, తర్వాత యాక్సిస్ ఉంది, తర్వాత ఆంధ్ర బ్యాంక్ కార్డు ఉంది, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా అయింది. హెచ్డిఎఫ్సి కార్డుకు 1 lakh లిమిట్ ఉంది, యాక్సిస్ బ్యాంకు 50,000 ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే ఆంధ్ర బ్యాంక్ దానికి 30,000 లిమిట్ ఉంది. ఎక్కువ లిమిట్ ఉన్న కార్డ్స్ని మనము డిస్కౌంట్ ఆఫర్స్కు ఎంత షాపింగ్ చేస్తే అంత డిస్కౌంట్స్ ఆఫర్స్ వస్తాయి. ప్లస్ కొన్ని ప్రత్యేకమైన యాప్సే ఉంటాయి. హెచ్డిఎఫ్సికి అయితే జిప్ అనే ఒక యాపే ఉంటుంది, ఓన్లీ ఫర్ షాపింగ్ కోసం యాప్. అంటే హెచ్డిఎఫ్సి కార్డు త్రూ మీరు షాపింగ్ చేసుకుంటూ పోయినట్లయితే డిస్కౌంట్స్ ఆఫర్స్ చాలా ఇస్తాయి. ఇందాక చెప్పినట్లయితే ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక ఏసీ కానీ ఏదైనా తీసుకుని మీరు వెళ్ళినప్పుడు ఈ కార్డు త్రూ మీరు తీసుకుంటే ఈ ఆఫర్ ఉంటుంది, ఈ కార్డుతో మీరు తీసుకుంటే దాంట్లో డిస్కౌంట్ ఉంటుంది, అది 10%, మినిమం 10 to 15 అయితే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు. కాబట్టి అక్కడ కూడా మీరు డబ్బులు మిగిలించుకోవచ్చు, ఇన్ ద సెన్స్ సంపాదించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, సేవింగ్ ఈజ్ అనదర్ మోడ్ ఆఫ్ ఎర్నింగ్. సేవింగ్ ఈజ్ అనదర్ మోడ్ ఆఫ్ ఎర్నింగ్. మనము పొదుపు చేస్తున్నాము అని అంటే పొదుపు చేయడం అనేది మనం ఎర్నింగ్ కన్నా చాలా ముఖ్యమైనది, ఇంకొక మార్గం. మీరు 100 రూపాయలు మీరు సేవ్ చేశారనుకున్నాం అనుకోండి, మీరు 200 సంపాదించినట్టు లెక్క. అదేలా అంటే మీరు 200 సంపాదిస్తే 100 ఖర్చు పెట్టి 100 మిగిలించుకుంటారా? మరి 100 మిగిలించుకున్నారంటే 100 ఖర్చు మిగిలించుకున్నట్టే లెక్క. కాబట్టి ఈ రకమైన లాజిక్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐస్. ఈ లో కాస్ట్ ఈఎంఐ, ఈ పాయింట్ నెక్స్ట్ చెప్తాను. సిబిల్ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, క్రెడిట్ కార్డు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం ఇక్కడ చూద్దాం. క్రెడిట్ కార్డు మనకి ఇచ్చాక టైం బౌండ్ ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 30 నుంచి 50 డేస్ వరకు టైం బౌండ్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన టైం బౌండ్ లాస్ట్ వరకు ఉండి అదరాబదరాగా అప్పుడు కట్టేయకుండా మనం ఏం చేయాలనంటే 1 week ముందే కట్టేసుకోవాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ ది డిజిటల్ వరల్డ్. ఇప్పుడున్న సాంకేతిక యుగంలో ప్రతిదీ పాసిబిలిటీ విత్ ఆటోపే. వాట్ ఈస్ దిస్ ఆటోపే? ఆటోపే అంటే ఏంటనంటే ఈ అకౌంట్కు లేదా ఈ క్రెడిట్ కార్డుకు ఈ రోజు వరకు ఇంత అమౌంట్ వెళ్ళాలి అని మన అకౌంట్ నుంచి ఆటోపే పెట్టేస్తే, లేదా ఈసీఎస్ అని అంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ఆ టైంకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది. మనం ఒక బ్యాంకుకి అప్లికేషన్ రాసిస్తే చేస్తారు, లేదా మనమే మొబైల్ అప్లికేషన్లో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ ఆటోపే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి కదా, వాటిలో మీరు వ్యాలెట్లో అమౌంట్ పెట్టేసి ఆటోపే పెట్టేశారనుకోండి, ఈ టైంకు మీరు దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, అండమాన్లో ఉన్నా కూడా ఆ బిల్ అనేది ఆ వ్యాలెట్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే మీరు డిసిప్లిన్గా బిల్ పే చేస్తారు. అలా పే చేసినప్పుడు సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు మంచి బాలుడు కాబట్టి. మంచి బాలుడు అంటే ఏంటి? చెప్పినవన్నీ కరెక్ట్గా వింటాడు. అంటే ఏంటి? తీసుకున్న అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ లోపల టకటకా పే చేసేస్తాడు. కాబట్టి ఈ రాముడు మంచి బాలుడు మాదిరి మంచి మార్క్స్ వస్తాయి, అంటే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సిబిల్ స్కోర్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డు వచ్చిందంటేనే మీకు ఒక క్రెడిబిలిటీ, మీకు అప్పు ఇస్తున్నాయి బ్యాంక్స్ అంటే ఎవరే గుడ్ బాయ్. ఆ తీసుకున్నప్పుడు మళ్ళీ మీరు కరెక్ట్గా కడుతున్నారంటే వెరీ వెరీ గుడ్. అది కూడా ఇన్ టైం కట్టారనుకోండి సూపర్ గుడ్. కాబట్టి ఈ రకంగా ఆ మార్క్స్ అనేది వస్తూ ఉంటాయి. సిబిల్ స్కోర్ అనేది ఎప్పుడు కూడా 800 వరకు టచ్ అవుతుంది మీరు రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్స్ మేనేజ్ చేస్తే. ఇక్కడ ఇంకొకటి సిబిల్ స్కోర్ వచ్చింది కాబట్టి ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీరు సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి ఇబ్బంది పడుతుంటే సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి కూడా క్రెడిట్ కార్డు ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, చేసే షాపింగ్ క్రెడిట్ కార్డుతో చేయండి, అమౌంట్ పే చేయండి, క్రెడిట్ కార్డుతో చేయండి, అమౌంట్ పే చేయండి. అక్కడ సిబిల్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందే, మీరు తీసుకోవడం కట్టడం రెగ్యులర్గా ఇంటర్వెల్గా జరుగుతూ ఉంటే తీసుకున్నవి ఖర్చు కడుతున్నారు అన్నది డిసిప్లిన్ కిందికి వస్తుంది. ఆ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటే అంత స్కోర్ పెరుగుతూ ఉంటుంది. అది 30,000 కార్డుతో అయినా స్కోర్ పెంచుకోవచ్చు, 1,00,000 రూపాయలతో అయినా పెంచుకోవచ్చు, 3 లక్షలతో అయినా పెంచుకోవచ్చు.
అది ఇక్కడ ఉండే పెద్ద బెనిఫిట్స్ అన్నట్టు సిబిల్ స్కోర్. నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్, ఫినాన్షియల్ డిసిప్లిన్ను నేర్పిస్తుంది క్రెడిట్ కార్డ్. ఫినాన్షియల్ డిసిప్లిన్ను నేర్పిస్తుంది. ఏంటనంటే కరెక్ట్గా షాపింగ్ టైంకు చేయడము, తర్వాత టైంకు రీపేమెంట్ చేయడము, వాటి మీద ఒక అబ్జర్వేషన్ పెట్టడము, అసలు మనము ఎంత తీసుకుంటున్నాము, ఎంత పే చేస్తున్నాము అనేది మనకు ఒక బిల్ రూపంలో వస్తుంది. ఆ బిల్ మెయిల్ వస్తుంది, మనకు మెసేజ్లు వస్తాయి, తర్వాత మీకు హార్డ్ కాపీ కూడా ఇంటికి కూడా బిల్ వస్తుంది మంత్లీ. కాబట్టి మనకు డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఏంటి డిసిప్లిన్ అని అంటే మనం చెప్పుకున్నాం కదా, రాముడు మంచి బాలుడు అని అంటే కరెక్ట్గా టైంకు తీసుకుంటుంటాడు, టైంకు పే చేస్తూ ఉంటాడు. ఈ రకంగా డిసిప్లిన్ అన్నది మనకు నేర్పిస్తుంది. ఫినాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ క్రెడిట్ కార్డు నేర్పిస్తుంది. కానీ అది వాటి యొక్క రూల్స్ను ఫాలో చేసినప్పుడు మాత్రమే. కాబట్టి ఆ రకంగా తీసుకోవడం కట్టడం అన్నది ఒక పద్ధతిగా చేసినప్పుడు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు డిసిప్లిన్ ఫినాన్షియల్గా ఉన్నారనడానికి కారణం, దానికి నిదర్శనం సిబిల్ స్కోర్ పెరగడమే. సో ఈ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ గురించి నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం. శివోం ఈ నెల 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో, నెక్స్ట్ మంత్ అంటే జనవరి 9వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన ఎలా చేసుకోవాలి, వాటి నుంచి ఎలా కొత్త వ్యాపార ఐడియాస్ అనేది సృష్టించుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి, అది పవర్ మెడిటేషన్ చార్ట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది 1 అవర్. వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక్ మహావాస్తు ఎటువంటి టిప్స్ చెప్తుంది, తక్కువ ఖర్చుతో వెళ్ళే టిప్స్, వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి 15 మినిట్స్ స్పెషల్ టైం అన్నది మీకు కేటాయించడం జరుగుతుంది. ఈ టైంలో మీకున్న వ్యాపార అవకాశాల గురించి డిస్కస్ చేయొచ్చు, డౌట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, వాస్తు గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివోం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హైదరాబాదు జనవరి 9, తర్వాత డిసెంబర్ 23వ తారీఖు తిరుపతి, డిసెంబర్ 26వ తారీఖు వైజాగ్ అని స్పెషల్గా చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివోం.